నేడు మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న సిద్ధం చివరి సభలో మేనిఫెస్టోపై ప్రకటనకు అవకాశం ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు అంతిమ దశకు చేరుకుంది. గత మేనిఫెస్టో కంటే మెరుగ్గా 2024 మేనిఫెస్టో రెడీ చేస్తోంది వైసీపీ. ఈసారి నవరత్నాలతో పాటు మరికొన్ని చేర్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జాన్సీరాణి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కసరత్తు అనేది గత కొద్ది రోజుల నుంచి సీఎం జగన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఈ మేనిఫెస్టోపై కసరత్తుకు సంబంధించి సమావేశాలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈరోజు 11 గంటలకి మరొకసారి కీలక సమావేశం ఉండబోతుంది. ఎందుకంటే ఈ నెల 10వ తేదీన సిద్ధం చివరి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తారంటూ కూడా పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. అందులో భాగంగానే పూర్తిగా మేనిఫెస్టోని సిద్ధం చేయాలి, ఏ కొత్త అంశాలు చేర్చాలి అంటే ప్రధానంగా 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోని తీసుకొచ్చారు. అయితే మేనిఫెస్టోని 99% అమలు చేశామంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో గత మేనిఫెస్టోకి మరికొన్ని అంశాలు యాడ్ చేసి కొత్తగా మేనిఫెస్టోని సిద్ధం చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారు. అయితే కొత్తగా వచ్చే పథకాలతో కంటే ఉన్నటువంటి పథకాలని కొంచెం పెంచాలి. ఏంటంటే ఇప్పటికే ఆర్థిక సహాయం అనేది అమ్మఒడిలని, రైతు భరోసా కానీ, లేదంటే ఆసరా పెన్షన్లు, ఇవన్నిటికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. అయితే వాటికి ఇస్తున్నటువంటి డబ్బుల కంటే మరికొంత యాడ్ చేసి ఇవ్వాలనే ఒక ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతోపాటు మహిళలకు, రైతులకు, అలాగే ముఖ్యంగా యువతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా మరొకసారి కొత్త మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి అమలవుతున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 2019 మేనిఫెస్టో కంటే మరింత ఆకర్షణీయంగా, మరింత ధీటుగా ఉండే విధంగానే ఈ మేనిఫెస్టోని రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఈ రోజు కూడా జరిగే సమావేశంలో దీనికి సంబంధించి చర్చించబోతున్నారు. దాదాపు తుది దశకి చేరింది. కొన్ని చిన్న ఇష్యూస్ తప్ప మిగిలినటువంటి అన్ని కూడా మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే మేనిఫెస్టో అంటే అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన కూడా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో అమలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రస్తుతం 2019 ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తున్నారో ప్రధానంగా నవరత్నాలకు సంబంధించి వాటినే కొంచెం పెంచే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఈ నెల 10వ తేదీన సిద్ధం బహిరంగ సభ చివరి సభగా ఉండబోతుంది. ఆ సభలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోని ప్రకటించి ఇక పూర్తిగా ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా దాదాపు మార్పులు చేర్పులు కూడా పూర్తి చేశారు. కాబట్టి కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మార్పులు చేస్తారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అభ్యర్థులుగా బరిలో ఉంటారంటూ కూడా సీఎం జగన్ ఇటీవలే చెప్పినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లడం, దాంతోపాటు మేనిఫెస్టో కూడా ప్రకటించేస్తే ఇక ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం జగన్ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా మేనిఫెస్టో అనేది చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే మేనిఫెస్టో కూడా ఇప్పుడున్నటువంటి మేనిఫెస్టో కంటే మరింత మెరుగ్గా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.